నీకు స్తోత్రం కలుగుగాక. వస్తున్నాను. అందరికీ మరణాత దేవుని స్తోత్రం. మరణాత. అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? కొంచెం బాగున్నారా? చాలా బాగున్నారా? చాలా బాగున్నారా? దేవుని బట్టి మనము చాలా ఆనందంగా చాలా బాగున్నాం కూడా. దేవుడికి వందనాలు చెప్పుకుందాం. దేవుని స్తోత్రం. ఓకే, మరి ముఖ్యమైన సమయంలో మనకు వచ్చిన్నాము. వాక్య ధ్యానం కొద్ది నిమిషంలో ధ్యానం చేసుకుందాం. ఈ దినమునకు తెలుగు ధ్యానములలో ఏర్పాటు చేయబడినటువంటి ముఖ్య వాక్య పాఠ్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. ఎవరైనా నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దెయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గర్పరచువాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచూ తీర్చుచూ ఉండువాడప్పుడు కలడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమోన్నతుడా, మహిమా స్వరూపి నీకు నమస్కారము, స్తుతులు, స్వాగతము చెల్లిస్తున్నాము. ఈ అమూల్యమైన సమయము, ఈ ప్రశస్తమైన దినము కొరకు నీకు అనేక వందనాలు, స్తుతులు, స్వాగతము చెల్లిస్తున్నాము స్వామి. నాయన, నా తండ్రి, సర్వుని మహిమగా నింపండి. కూడి వచ్చిన వారిని, రానైన వారిని నీ మహిమగా నింపండి. ఇది వాక్య ధ్యానం చేస్తుండగా ప్రభావ జీవాహారం నేనే అన్న యేసయ్య, మీరే దిగి వచ్చి మీ బిడ్డలతో మాట్లాడి పైపులు పొందమని అడగచ్చున్నాం. దీనురాన్ని అల్పురాన్ని ప్రభావ నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమో అంతవరకు మీరు మాట్లాడి ఆదరించి ఆయత్తపరిచి ఆయన నిద్రపరిచి నాకు ఆత్మశైర్యంగా ఆత్మ ఫలాలతో నింపి భద్రపరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరలోక పట్టాల మధ్యని మా మధ్యని సంచరింపచేయండి. అలాగే ప్రభావ నా తండ్రి నాయన ఆయన సాతాను సిగ్గుపడినట్లుగా ఈ యొక్క సమయం అంతా తండ్రి సాతాను ప్రవేశించుకున్నట్లు సహాయం చేసి ప్రతి ఒక్కరూ ప్రతి శ్రద్ధలతో మీ వాక్య ధ్యానంలో తండ్రి నా తండ్రి శ్రద్ధగా వెళ్ళడానికి సహాయం చేసి ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ ప్రభావ నేను ఈ వాక్య నా తండ్రి ధ్యాన సమయం అంతా నీకు సమర్పణ చేసుకుంటున్నాను. ధ్యానపరుడు అలాగే ప్రభావ వాక్యధారిగా దిగివచ్చి మాట్లాడని నా యేసయ్య నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. తెలివి కలిగించు కాంటికి
సమయంలో మన కొరకు ప్రాణం పెట్టిన సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఆయన సన్నిధానములకు విచ్చేసినటువంటి ప్రియ విశ్వాసులారా, సిలువనాథుడు కల్వరిగిరిలో మనకు ప్రాణం పెట్టిన యేసు స్వామి నామంలో ಎಲ್ಲರಿಗೂ కృపా సమాధానం కలుగునుగాక. ఈ దినం యొక్క వాక్య పాఠం యొక్క మరి ముఖ్య పాఠ్య భాగం చదువుకున్న వారమే ఉన్నాము. ఈ దినం యొక్క ధ్యాన అంశము మరి ఇక్కడ ప్రభువాన్ని చివరిలో ఏమన్నారు? అవమానిస్తున్నారని. యూదులు ఏం చేస్తారండి? అవమానిస్తున్నారు. యేసును అవమానించినటువంటి యూదులు. ఈ యొక్క ధ్యానాంశము యేసును అవమానించినటువంటి యూదులు ఎందుకు అవమానించారు? ఎందుకంటే ఉన్నట్టు చెప్తే ఎవరికైనా నచ్చుతుందా? నచ్చుతారా? అద్దం ముందు నిలబడ్డామనుకోండి, మనం నిలబడ్డామని మనం కనిపిస్తామా? ఎవరైనా కనిపిస్తారా? ఎక్కడ ఏ లోపం ఉందో కనిపిస్తుంది. అది సిలువ కూడా ఒక అద్దముతో దర్పణాన్ని పోలి ఉంది. ఈ దినదినము సన్నిధికి వస్తూ ఉన్నాం. సిలువ ధ్యానంలోకి వచ్చినప్పుడు మనకు ప్రశ్న వేసుకోవాలి, ఇన్ని రోజుల్లో నుంచి నాలో ఏం మార్పు వచ్చింది? నేనేమి మానుకున్నాను? దేవుని కోసం నేనేమి సమర్పణ చేసుకున్నాను? నాలో పాతను నేను తీసివేసుకున్నానా లేదా అనేది యోచన చేసుకోవాల్సిన వారమే విన్నాము. అలాగే అద్దం ముందు కూడా నిలబడినప్పుడు మనలో ఎక్కడైనా ఏ మచ్చ ఏదైనా మన అందానికి అడ్డుగా ఉన్నది ఏదైనా కనిపిస్తే దాని గురించే చించుతూ ఉంటామో లేదండి? చించుతాం కదా. ఎందుకు వచ్చిందో, దేనికి వచ్చిందో, ఏం రాస్తే ఏది పోతుందో, ఏం వాడాలి, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్కిన్ ఎలర్జీ వస్తే ఎక్కడికి వెళ్తామండి? స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలాగా మరి మనలో ఉన్నటువంటి నైజము ప్రతిదీ ఏదైనా కానీ ఉన్నట్టు చెబితే నచ్చదు. అలాగే మన లోపాలు తీసేసుకోండి అని తెలిసిన వారు మనకు చెప్పినా నచ్చుతుందా? ఆవిడైనా మనకు చెప్పడానికి తగ్గుతుందా? ఆవిడ చెప్తారా? అతను చెప్తాడా? ఆవిడైనా నీతి కలదా అని అంటారు. ఏ ఒక్కడును నీతి వారు ప్రభువాని ప్రతి ఒక్కరు కూడా పరలోకం చేరతారా అండి? ప్రభువాని ప్రతి ఒక్కరు కూడా పరలోకము చేరని వాక్య గ్రంథంలో రాయబడుతుంది. కనుక మరి మన పెదవులు కాదు కానీ మన పాదములు పడుకుని నడినెత్తి వరకు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ప్రతి విషయంలోనూ మనకి ఏంటి? ప్రభువు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను, నీరును పరిశుద్ధుని కల్లి అన్నారు. కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వేషధారులుగా మనము ఉండకూడదు, మరి మెప్పించేవారుగా ఉండకూడదు. ప్రభు మెప్పు కోసము సేవ చేశారా? ఈ లోకానికి వచ్చారా? ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులు నశించబోతున్న ఆత్మను రక్షించడానికి ఆయన సిలువ యాగంలోనూ మరణించారు. నీ మరణోత్యాగం చేస్తారు. నేను ఆయన వరకు ఒక చిన్న గాయం తగిలితేనే చాలా మనము మదన పడిపోతూ ఉంటాం, ఎంతో వేదన పడిపోతూ ఉంటాం, ఎంతో చింత పొందుతాం. ఆయన మరణము ఎంతో వింత, ఎంతో వింత, ఎంతో చింత, నిజమే. ఈ రోజుల్లోనూ మన సొంత వారే మనకి హాని చేసేవారే ఉన్నారు. మనతో ఉంటారు, మనతో తింటారు, మనతో కలిసి మాట్లాడతారు, ప్రాణం పెడతానంటారు, నీ తర్వాతే నేను అంటారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. కానీ సమయం వస్తే పేతురు వలె తప్పిపోతారు. ఏం తప్పిపోతారండి? అలాగే ఇష్కరియోతు యోధా వలంటే గురువు నమ్ముకున్నటువంటి ఇష్కరియోతు వలె కూడా
అమ్ముకోవడానికైనా సిద్ధమవుతాం. ఎందుకంటే ధనము అవసరత అలాంటిది. ధనము లేకపోతే జీవన విధానం లేదనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ జీవన విధానం కోసము ధనాన్ని ఆశ్రయించి విలువైనటువంటి భాగ్యాలను, విలువైన తలాంతులను మనం పోగొట్టుకుంటూ ఉంటాము. ప్రభువుని ఆశ్రయించిన వారిని ప్రభు ఏం సంపాదించుకోవాలి? ఆయనలో ఉన్నటువంటి సద్గుణములు మరి దైవ లక్షణాలు మనము కలిగి ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఏమంటున్నారు? 50వ వచనం ముందు ఏమన్నారండి? అవమానించుతారని, నేను దెయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని కనపరచువాడను, మీరు అవమానపరుచుతున్నారని రాయబడి ఉంది. కనుక ప్రభు దేవుడు ఏమంటున్నారంటే, నేను ఘనుడను, మీరును ఘనులై ఉండాలను. ప్రభు వారు ఎవరిని కనపరుస్తున్నారు? ఆయన తండ్రిని కనపరుస్తున్నారు. మరి నిన్నెవరిని కనపరుస్తున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఏ ఘనత కోసం పనిచేస్తున్నావు? ఈ లోకములో నీ అంతస్తు కోసమా? నీ పేరు ప్రఖ్యాతుల కోసమా? దేనికోసం కనపరచబడాలని మనము ప్రయాసపడుతున్నాం. ఈ లోక ప్రయాస ఘనత కోసం కాదు, కానీ పరలోకమంలో ఉన్నట్టు దాయబడినటువంటి దీవెనలు, ఆశీర్వాదముల కొరకు పరలోకము మనం చేరుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో ప్రయాస అంతా వ్యర్థమే, లోక ప్రయాస అంతా వ్యర్థమే. కనుక మరి దేవుడు మనకు అనేటువంటి తలాంతులు ఇచ్చి ఉన్నారు. ఇచ్చినప్పుడు వాటిని ఎవరి కోసం వాడాలి? దేవుని కోసమే వాడాలి. ఈ లోకం కోసం వాడితే దేవుని మనము చేరుకోలేము. నిజమే, మరి ప్రభు దయ్యాలు పట్టిన వాడని అనేటువంటి మరి వ్యర్థమైన దోషుల మాటలు ప్రభు వారిని అన్నారు. కనుక మరి ప్రస్తుత కాలంలో, ప్రస్తుత దినాల్లో వాస్తవానికి మనం చూసినట్లయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల వారి కోసం మనం వింటూ ఉన్నాం. ఆయన ఎంత భక్తుడో, ఆయన ఎంత వాక్చార్తి గలవారో, ఎంత జ్ఞానవంతుడో. దేవుడు స్టెఫాన్ వలె, రెండవ అంబేద్కర్ వలె ఆయన దాగి ఉండి, మరి నేను దాగి చోటు ఎవరండి? దేవుడే ఉన్నారు. ఆయన సరే కాబట్టి ఆయన దాగి ఉన్నారు. మరి కుందేలు ఎక్కడ దాగుతుందండి? ఇరుకైనా స్థలంలో. అలాగే ఆయన మరి ఇరుకులోనికి ఆయన దాగి ఉన్నారు. ఇప్పుడు ఆయన స్టెఫాన్ వలె చంపబడ్డారు కాబట్టి ఆయన చేసిన కార్యాలన్నీ ఏమవుతున్నాయండి? బయటికి ఇప్పుడు ప్రతిదీ మన క్రియ, మనం కూడా మన చావు కూడా అంత ఘనముగా ఉండాలట. ఈరోజు ప్రపంచం అంతా కదిలింపబడుతుంది. మన చావు, మన యొక్క మృతి, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన మృతి కూడా అంత ఘనముగా ఉండాలట. ఎలా ఉండాలంటే, అది చనిపోతే వారి తరతరాలకి కూడా ఒక దేవుని సాక్షిగా మనము ఉండాలి. అందుకే అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను నీ మరి అతసాక్షిగా నన్ను జీవింపచేయి. మరి ఏదైనా ఆపద దేవుని విషయంలో వచ్చినప్పుడు మరి పేతురు వలె, ఇష్కరియోతు యోధ వలె పారిపోయే వరకు కాకుండా దేవుని కోసము రొమ్ము విరుచుకొని యేసు ప్రభు వారి కోసము రోషము కలిగి నా ప్రాణాన్ని యేసుకి ఇస్తాను, నా చావైనా బ్రతికైనా దేవుని కోసమని త్యాగము, అతి సమర్పణ హృదయము కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నమ్మకముగా దేవునికి పని చేసినప్పుడు మన యొక్క మృతి కూడా దేవుని సన్నిధిగా మనం వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంటుందండి? ఘనముగా ఉంటుంది. దేవుడు తండ్రిని గణపరచాలి. నీవు నేను కూడా ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. ఇక్కడ మరి దయ్యాలు పట్టిన వాడు అని చెప్పి హేళన చేస్తున్నారు. నిజమే, మన జీవితంలో కూడా మనము ఏదైనా భక్తి శ్రద్ధగా దేవుని దగ్గర ముందుకు వచ్చేవారిని వెనక లాగేవారు చాలా మంది ఉంటారు. హేళన చేస్తారు. కానీ మనం ఏం కలిగి ఉండాలి? యేసు ప్రభుని సిలువను మరి పరలోకం వంటి గురి కలిగి ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని కోసం ప్రయాసపడాలి. ఇక్కడ యేసు ప్రభువు గారు నిజముగా ఒప్పుకొనిచున్నారు కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 84వ వచనం, యేసు ప్రభు నన్ను నేను మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది. మనము గొప్పలు చెప్పుకోవడం వట్టిది అని చెప్తున్నారు. ఏంటండి? మన మహిమ కోసం, మన గంత కోసము మనం పరుగులెట్టకూడదు. మనము మరి అందరిలోనూ
మరి పేరు ప్రఖ్యాతి సాధించాలని మనం ఉండకూడదు, కానీ దాగి ఉన్న వారిగా మరి దేవుని సన్నిధిలో మరి పొదిగిన వారిగా ఉండాలి. కనుక ఇక్కడ యేసు ప్రభు గారు అంటున్నారు కదా, తండ్రి కోసం ప్రయాసపడుతున్నారు. తండ్రి నన్ను మహిమపరచుచున్నారు. మనకు మనం గనపరచుకోకూడదు. మనకి కావాలనుకున్నప్పుడు కాదు, కానీ మనము దేవునికి నమ్మకముగా జీవించినప్పుడు, దేవునికి వెంబడించినప్పుడు, దేవుని సన్నిధిని అనేకులను నడిపించినప్పుడు ఆ ఘనత ఆటోమేటిక్గా అదే మన వెనుక పరిగెట్టుకుంటూ వస్తుంది. హోదా కావాలనుకుంటున్నావా? నీకు ఆ హోదా దేవుని సన్నిధిలో నువ్వు పనివారిగా చెయ్యు, దేవుడు నీకు ఇస్తాడు. ఆ కిరీటం ఇస్తారు, అంతస్తు ఇస్తారు. అంతస్తు చేరుకోవాలంటే కింద నుంచి పైకి వెళ్ళాలి, కానీ ఒక్కసారిగా పుట్టిన వెంటనే నడిచేస్తున్నావా? పుట్టిన వెంటనే బిడ్డ మాట్లాడుతుందా? మాటలు మాట్లాడదు. కానీ స్టెప్ బై స్టెప్ ఒక అంతస్తు, ఒక మెట్టు వస్తుంది. అలాగనే భక్తి జీవితంలో కూడా మనం ఒదిగి ఉండాలి. ఏముండాలండి? ఒదిగి ఉండాలి. మనము వృద్ధునిలో నుంచి వచ్చిన వృద్ధిని మనము చూడగలిగే వారిగా ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే దేవుని ఆత్మతో నింపబడి, ఇదిగో నేను మరి ఆదుకొని నా సేవకుడు నెరవేర్చుకునేటువంటి వాడని చెప్పి మరి ఇక్కడ యోహాను 42:1 వ్రాయబడి ఉంటుంది. నా ప్రాణమునకు ప్రియుడని, నా ప్రాణ ప్రియుడని తండ్రి పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారండి? నా ప్రాణప్రియుడు అని పిలుస్తున్నారు. నా ప్రాణప్రియుడు కుమారుడని పిలుస్తున్నారు. మనము కూడా ఎలా పిలిపించుకోవాలి? దేవుని సన్నిధిలో ప్రభు దగ్గర నా ప్రాణ కుమారులారా అని పిలిపించుకోవాలి. అట్టి ఘనమైన ప్రేమను ఘనమైన పేరును మనం సంపాదించుకోవాలి దేవుని సన్నిధిలో. బయట కాదు, బయట మన యొక్క వస్త్రధారణ, మాట తీరు, మన నడక, ప్రవర్తన, మాదిరి ఎలా ఉండాలి అంటే ప్రభువుని కనపరిచేగా ఉండాలి. మరి ఇక్కడ ఉన్నంతసేపు గొర్రెల్లాగా ఉండి బయటికి వెళ్ళి కయ్యాలలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? మరి చాలామంది ఇప్పుడు సమాజంలో క్రైస్తవులందరినీ ఏమని పిలుస్తున్నారు? గొర్రెలు అంటారండి. గొర్రెలు అంటున్నారా? గొర్రెలమే. ఎందుకంటే మంచి కాపరి నా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చి గొప్ప కాపరి, మంచి కాపరి నా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చి గొప్ప కాపరి. కాబట్టి ఆయన ఏమయ్యారండి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టండి గొప్ప కాపరి. కనుక ఆ కాపరి మరి తండ్రి ఎలా నడిస్తే కుమారుడు అలాగే నడుస్తుంది, తల్లి ఎలా నడిస్తే కుమార్తె అలాగే నడుస్తుంది. మరి ఆ మాదిరి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ శిరోధ్యానంలో ఎక్కిపిస్తా నీవు నేను మనందరము ఎలాగ నడుస్తున్నాము, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటున్నాము పరీక్ష చేసుకోవాల్సిన వారమే అన్నాం, పరిశీలన చేసుకోవాల్సిన వారమే అన్నాం, పరిశోధన చేసుకోవాల్సిన వారమే అన్నాం. ఒక వేలు నీ వైపు చూపిస్తుందంటే 4 వేలు ఎటువైపు చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? ముందు ఎక్కడ సరి చేసుకోవాలి? నేను సరి చేసుకోవాలి. నువ్వు ఒక వేలు ఎదుటి మనం చూపిస్తున్నావంటే ముందు నువ్వు సరి చేసుకొని అప్పుడు వేలు పెట్టి చూపించడానికి సరిపోతాము. మనం సరికాదు కనుక ముందు మనం సరి చేసుకోవాలి. అందుకే ప్రభు సన్నిధిలో వేడుకొనాలి. మరి పాపములో మరలా విశ్వాసి నా ప్రియ కుమార్తె నా యొద్దకు రా అని చెప్పి చేతులు చాచి ఆయన రెక్కల నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నేను నీ రక్షకుడును నీ పోషకుడు అని చెప్పి నేను
చూపిస్తుంటే నువ్వెక్కడ చూస్తున్నావు? లోక అందాలని చూస్తున్నావు, శరీరాన్ని ఆశిస్తున్నావు, శరీర సుఖాన్ని నువ్వు కోరుకుంటున్నావు. దేవుని బిడ్డలకి అత్యాశ అనేది, శరీరాశలు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే శరీరాశ ఎక్కువ ఉన్నప్పుడు సాతాను నిన్ను చెత్తగా వాడుకుంటుంది, మనం చెత్తలాగా పొట్టులా పాడైపోతాము. కనుక నిగ్రహ శక్తి మనకి కావాలి. ఏం కావాలి? నిగ్రహ శక్తి. మరి ఏకాత్మ ఏక ప్రార్థన మరి ఎలాగైతే కలిగి ఉన్నామో అలాగే మనము కూడా కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి? ఏకపత్నిగా ఉండాలి. మరి మరి పతిగా ఉండాలి. ఏకపత్నిగా ఉండాలి. కనుక వేషధారణ వేస్తే దేవుడు చూడడా? నీ మరి క్షణికమైన ఆనందం కోసం నీ కాలు పరిగెడుతుందేమో, క్షణికమైన ఆనందం కోసం నీ కనులు పరిగెడుతున్నాయేమో, క్షణికమైన మరి అసహాయమైన దృశ్యాలు ఫోన్లో చూస్తున్నావేమో, అవి వాటికి ఆశపడుతున్నావేమో. దేవుడికి ఒక్కొక్కప్పుడు దానికి శిక్ష అనుభవిస్తాం. ఏ విధముగా అనుభవిస్తాం అనేది మనకు తెలియదు, ఏ రోజు మనకు వస్తుందో తెలియదు. మనము ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. నీవు ఎప్పుడైతే చిన్న ఆసక్తి చూపిస్తావో ఆ చిన్న చిన్నలోనికి ఏం దొరుకుతుంది? పక్కనే ఉన్నాడు పగవాడు, ఏ చెక్కనే చేరాడు సెడిగాడు, మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద నీడున్నది ప్రియులారా. ఎప్పుడైతే ఈ లోకంలో ఆశని చిల్లు నీలో అనిపిస్తుందో, ఎక్కడ అనిపిస్తుంది? ఇక్కడ అనిపిస్తుంది. అది ఇక్కడికి వెళ్తుంది. మనకి ఏంటంట, మాకు ఒక కవి రాశారు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు. మనిషి చూపు వెళ్ళిన దగ్గరికి, మనం చూసిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరికి మనిషి వెళ్ళకూడదు. మనిషి శారీరకముగా నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ తలపులకు ఎప్పుడైతే వచ్చిందో మనిషి వెళ్ళిపోయినట్లే. అది కూడా మన కంట్రోల్లో ఉండాలి. నిగ్రహ శక్తి ఉండాలి. ఎందుకంటే నువ్వు యేసు ప్రేమతో కొనబడిన దానికి, నీవు యేసు రక్తముతో కొనబడిన దాన్ని. ప్రభు నిన్ను కొనుక్కున్నారు, నీ సొత్తు కాదు, నీ ఇష్టము కాదు. నీకు ఇష్టం వచ్చినట్టు నడవడానికి, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి. అది నీ ప్రమేయం, దేవుని ప్రమేయం లేకుండా నువ్వు ఎక్కడికి ఏ పని చేయడానికి వీలు లేదు. తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ప్రియ విశ్వాసులారా, ఎన్నాళ్ళు ఉపవాసాలు చేస్తూ ఎన్ని సంవత్సరాలు గడిపిస్తాం మనము? ఈ సంవత్సరమైనా ఒక తీర్మానానికి రావాలి, ఒక సమర్పణ రావాలి, ఒక నూతన సృష్టి కావాలి. నీలో ఉన్న పాత తిత్తుని తీసేసుకోవాలి. ఏం చేయాలండి? పాత తిత్తులోనికి నువ్వు కొత్త ద్రాక్షారసాన్ని నింపుకోవాలనుకుంటున్నావేమో, ప్రభు ఉండలేదు. పాత కంపు, మురుగు కంపులని, మురుగు కాలంలో డ్రైనేజ్లో కాలు పెట్టగలుగుతావా? నీ హృదయం ఒకవేళ డ్రైనేజ్లకు పాడు చేసుకుంటున్నావేమో, ఆ డ్రైనేజ్లోకి ప్రభు రారు. ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి. ఆయన రావాలంటే నువ్వు పాదం వదులుకొని మనమందరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, కాలవడాలి, మండాలి. మరి భ్రష్టు రాలిపోవాలి, బంగారం మేలు బంగారంగా ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, మరి నిజము చెప్పుచున్నందుకు వారు ఏమంటున్నారు? అవమానిస్తూ ఉన్నారు. ఏం చేస్తారండి? దయ్యం పట్టిన వారని చెప్పేసి అవమానము చేస్తున్నారు. అందుకే లూకాసు వార్త 4వ అధ్యాయము 21-29 వచ్చిన వరకు ధ్యానించినట్లయితే అందరూ ఆయన నోట నుండి వచ్చినటువంటి దయగల మాటలు చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారు చదవద్దు, సమయం అవుతుందని ముందుకు వెళ్తాను. అయితే అక్కడ మాట్లాడినటువంటి దయగల మాటలందరికీ కూడా వారు ఏమయ్యారండి? ఆశ్చర్యపోయారు. అయితే సమాజ మందిరం అధికారులు అందరూ కూడా ఆగ్రహంతో నిండుకొని ఆయనను పట్టణంలో నుంచి వెళ్ళగొట్టి తలకరిందులుగా మరి పడతోయాలని చెప్పేసి తమ పట్టణము కట్టబడినటువంటి కొండపేట వరకు కూడా ఆయన తీసుకుని పోయి మరి ఆయన ఏం చేశారండి? మరి ఎంతో వేదన వచ్చారు.
కనుక ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 38-46 వచనాలు చూసినట్లయితే అది ధ్యానించినట్లయితే దేవుని వల్ల వెళ్ళినటువంటి సత్యం మీలో మరి చెప్పబడిన వారిని నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుతున్నారని రాయబడి ఉంటుంది. కనుక ఆయన ప్రభువారిని ఎలా వెతుకుతున్నారండి? చంపడానికి వెతుకుతూ ఉన్నారు. కనుక అలాగే మరి వాస్తవానికి మన జరిగిన దృశ్యం కూడా వెతికి ప్లాన్ చేసి ఏం చేశారంటే చంపేశారు. కనుక ప్రభువుని కూడా ఎలా చేశారు? ఆను ఫోన్లు కూడా ఎప్పుడు దొరుకుతారు, ఎక్కడ ఉంటారు అనేది కూడా క్యూ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఇస్కరియోతు యూదా. కనుక మరి ఇలా ఇచ్చిన వల్ల ఎలాగైతే పట్టబడతారో అంతా కూడా సందు దొరికితే మొత్తం అంతా ఆవరించేస్తారు. కాబట్టి మరి ఇస్కరియోతు యూదాని సాతాను వాడుకుంది. కనుక మనము ప్రభువుని మన దినంలో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అనేది మనకు తెలుసు. ఎన్ని నిమిషాలు రోజులో ఎన్నిసార్లు ఆ గాయాలు రేపుతున్నావో, ఎన్నిసార్లు నీ తలంపుతో చెడు తలంపులతో ఆలోచనలతో ఆ ప్రభువుని సిలువ వేస్తున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన వాళ్ళైనా. కనుక మరి ఎప్పుడైతే మనం తప్పు చేస్తామని మన మనస్సాక్షి ఒప్పింప చేస్తుందో అప్పుడే దేవుని సన్నిధిలో మనలో వచ్చిన చిల్లుని దేనితో నింపాలి? ప్రార్థనతో, క్షమాపణతో నింపాలి. దేవుని సన్నిధిలో మోకరించాలి. మరి ఇస్కరియోతు యూదా తప్పు తెలుసుకున్నప్పుడు ఏం చేశాడండి? బొరోరున ఏడ్చి పశ్చాత్తాపడి ఏం చేశాడు? గురి పెట్టుకున్నాడు. ఎందుకంటే అంత పరిశుద్ధమైన తండ్రిని నేను అప్పగించాను. కనుక అనుక్షణము కూడా మనం ఎలా ఉండాలి? క్షమాపణ కలిగి మనము దేవుని పశ్చాత్తాపంగా హృదయం కలిగి మనము పడిపోతున్నాం కదా అని అసలు పడిపోకూడదు. ఎక్కడైతే పడ్డావో అక్కడే తిరిగి లేచి మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆ దేవుని ఆత్మ మనలో పని చేయాలి అంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి పని చేయాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. కానీ దెయ్యాలతో సహవాసం చేసేవారిగా, వ్యభిచారులతో సహవాసం, ఒకవేళ చెడ్డవారిని మనం కించపరచకూడదు. కానీ వారి కోసం మనం ఏం చేయాలండి? భారము కలిగి ప్రార్థన చేయాలి. మారు మనసు దయచేయి ప్రభువా, వారిలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి, ప్రతి డాగుని కడిగివేయు అని వారి కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. వారి కోసము దివారాత్రులు ప్రార్థన చేయాలి. మార్పు వచ్చే వరకు అంశము పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. కనుక అబ్రహాము మా తండ్రి అని చెప్పుచున్నారు కదా, అలాగనే మరి అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసినటువంటి క్రియలు చేసేదారు. కానీ మీరు ఇక్కడ తండ్రి అపవాది క్రియలే చేస్తున్నారని చెప్పేసి వార్త ఇక్కడ రాయబడి ఉంటుంది. కనుక అపవాది వలె మనము నడుచుకోకుండా మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా నడుచుకుంటూ మనం దేవునిలాగా మన క్రియలన్నీ కూడా ఎలా ఉండాలి? దేవుని చూపించేటట్టుగా ఉండాలి. కనుక క్రైస్తవ సంఘం మన యొక్క కార్యములు చేయనటువంటి ప్రతి ప్రభువుని ఉద్దేశించి మరి చూడండి ఎన్నో మరి కార్యాలు మరి ప్రభు ఈ లోకంలో అప్పుడు చేసి ఉన్నారు. కనుక మనము కూడా ఏం చేయాలంటే, ఇక్కడ యూదులైన వారు మరి మచ్చుకి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఏంటంటే కాదు, లేదు, వద్దు, మరి అలాగనే మరి ప్రసంగాలు వినిపించడం అనేది కూడా ప్రతిదీ ఆటంకము చేస్తారు. యూదులైన వారు ఏం చేస్తారండి? ప్రభువులోను ఏం చేస్తారు? తప్పునే ఎంచి చూడడానికి చూశారు. కానీ ఆయన చెప్పే దాంట్లో నీతి ఏమిటి, సత్యం ఏమిటి అనేది కూడా గ్రహించలేనటువంటి గుడ్డివారైపోయారు. మనము కళ్ళుండి గుడ్డివారు కాకూడదు. కన్నులేని కన్నులేరయ్యా, దేవుని చూడలేని వారిగా ఉండకూడదు. మన యొక్క జీవితానికి సార్థకము చేసుకోవాలి. మనతో మరి మానవుడు అన్న తర్వాత తప్పు చేయకుండా ఉంటాడు. కానీ ఆ తప్పుని ఎవరైతే సరి చేసుకుని సరిగా నడుస్తారో, సరైన మార్గంలో కొందరు నడిపిస్తారో వారు దేవుని సన్నిధిలో జీవ గ్రంథంలో రాయబడతారు. మరి మనం జీవించామంటే మన యొక్క జీవ కవులలో మన పేరు
వ్రాయబడేటట్టుగా నీ జీవన విధానం ఉండాలి. జీవకర్ణిలో నీ పేరు రాయాలి అంటే నీ మాట అక్కడ రాయబడేటట్టుగా ఉండాలి, నీ నడక అక్కడ రాయబడేటట్టుగా ఉండాలి, నీ ప్రవర్తన నీకు కలిగి ఉండాలి. నీతో ఉన్న స్నేహితులు దేవునితో నడిచే వారిగా నువ్వు మార్చగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక చూసినట్లయితే మన యొక్క ఇది ప్రభు యొక్క మహిమను చూడకుండా సమయం వృధా చేస్తూ వచ్చారు. ఏం చేశారు? ప్రభువులో ఉన్నటువంటి తప్పులు వెచ్చడానికే సమయం అంతా నిజమే. ఇప్పుడు మనము కూడా ఏం చేస్తున్నాము? ప్రతి విషయంలోనూ ఎవరినొకరిని తప్పు పట్టడానికే చూస్తూ ఉంటామే, కానీ ఆ సమయాన్ని దేవునితో గడిపితే ఎంతో మంది నశించిపోయేవారు ముస్లిం ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇష్టపడతాము. మరి అలాగనే ఫోన్లో వేలు పెడితే ఆగకుండా తెల్లవారులు కూడా చూస్తూనే ఉంటాం. అప్పుడు సమయం గుర్తురాదా? టైం అయిపోతుందని అనిపించట్లేదా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే గడియారం చూస్తూ ఉంటాం. గడియారం చూడకూడదు. ఎందుకంటే ఈరోజు సజీవంతుగా మనం ఉన్నామంటే, ఆ సమయానికి దేవుడికి ఇస్తున్నామంటే విలువైనది ఈ సమయం. ఇది ఏ సమయం, రండి యేసుని చేరండి, ఇక సమయం లేదండి, రండి యేసుని చేరండి. యేసుని చేరుకోలేకపోతే ఇక్కడే ఉంటాము. ఎక్కడ ఉంటాము? తెప్పలు పడుతూ ఉంటాము. మనము మోకాళ్ళ ప్రార్థన మీద ఉంటే మనకి పప్పలు తినేటట్టుగా దేవుడిస్తాడు, తెప్పలు తగ్గుతాయి. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని వెంబడించేవారిగా ఉండాలి. ఉదాహరణ చూసినట్లయితే సంఘము మరి సరైనటువంటి రీతిలో మరి ఉన్నదా లేదనేది మరి పరిశుద్ధాత్ముడే సరిచేస్తుంటారు. శ్రమకాల ధ్యానములు కూడా కొంతమంది అడ్డగిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా ప్రక్కవారనే చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం మాట్లాడారు. చర్చికి వెళ్ళామంటే అందరి ఇంట్లో విషయాలు మనకే కావాలి, అవునండి. లేకపోతే పాస్ట్ గారు నేను ఏం చెప్పారు, నీకేమన్నా చెప్పారా? లేకపోతే పాస్ట్ గారు నీకు ఫేవర్గా మాట్లాడుతున్నారా? లేకపోతే నీకు సపోర్ట్ చేస్తున్నారా? లేదా చిట్టండి నీ గురించి ఏమైనా చెప్పిందా? ఇది మనకు అనవసరమైన విషయాలు. ఇవి ఎందుకు వస్తున్నాము? దేవుని పొందుకోవడానికి. ఈరోజు వచ్చాము అంటే ఉపయోగం ఉండాలి. ఎందుకు? ఏ విధంగా? ఒక దర్శనం పొందుకుని వెళ్ళాలి, ఒక వాగ్దానం పొందుకుని రావాలి, పట్టుకుని వెళ్ళాలి. ఖాళీగా వచ్చాము, ఏం చేయాలి? బరువుగా వెళ్ళాలి. దేనితో? దేవుని ఆశీర్వాదాలతో పొందుకుని వెళ్ళాలి. కనుక మరి లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు. మనం ఎప్పుడు ఏం చేయాలి? దేవునికి స్తుతి చేయాలి, స్తుతియాగము చేయాలి. జరిగిన వాటి కోసము, జరగబోయే వాటి కోసము మరి మనం ఏం చేయాలి? స్తుతి చర్చించాలి. ముస్లిం ముచ్చట్లు పక్క వారి కోసం ఆలోచన పక్కన పెట్టివేసి మన తలంపంతా ఎలా ఉండాలి? ఈ తలపే నాకెంతో హాయిని దాదోసగర్ పాట రాస్తారు. ఏ తలుపు కలిగి ఉండాలి? మహిమ తలుపులు కలిగి ఉండాలి. మనోవిచారము కోరదు నీకు మహిమ తలంపులే కావలెను. ఏం కావాలి? చిట్టకి తలుపు కావాలా? లేకపోతే ఎస్ఆర్ఎం గారి తలుపు కావాలా? జాన్ గారి గురించి కావాలా? లేకపోతే నరసింహ గురించి కావాలా? ఇలా చర్చిలో ఎంతమంది ఉన్నారు? అంత పేర్లు అందరినీ జ్ఞాపకం చేసుకుంటే కాలయాపన చేయడం కాదు, కానీ మన తలంపు ఎలాగ ఉండాలి? నీ తలంపే నాకు ఎంతో హాయి ప్రభా, నీ తలంపు మహిమ తలంపు నాకు ఇవ్వు. వాక్యం నీకు చదవడం రాదనుకో, నీవే నాతో స్వయంగా కనబడి మాట్లాడి వాక్య వాగ్దానం
నాకు అందించు, నువ్వు అందిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఏ పట్టు కావాలి? యాకోబు పట్టు కావాలి. యాకోబు పట్టుని ఎప్పుడూ విడవకూడదు. అవకాశం ఉన్నప్పుడు చూద్దాంలే అనుకునే స్థితి కాదు. ఎప్పుడు కూడా ప్రభు పాదాలు పట్టుకుని పెనుగులాడేవారుగా ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ముగిస్తాను 2-3 నిమిషాల్లో. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని తలుపు కలిగి ఉండాలి. కనుక ప్రభు ఏం చేశారు? ఆయన శరీరం మొత్తం అంతటి శక్తిని చీల్చుకుని మన కోసం ఆయన శరీరం అంతా ఎలా అయిందండి? దున్నబడింది. మరి ఈ యొక్క యోధులు మరి చూడండి, ఒక దెబ్బ కొడితే పర్వాలేదు కానీ అని అంటారు కదా. మంచి మాటట కత్తి నాటుగండు కంటే చాలా పదునైంది. కనుక మన నాలుక ఎలా ఉండాలి? అదుపులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవునికి సమర్పణ చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు మనం మాట్లాడేయకూడదు. ఇది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ రూప లావణ్యాలు, ఈ యొక్క సిలువ ధ్యానంలో మనం ఏం పొందాలంటే రూపాంతరం పొందాలి. నీలో రూపాంతరం పొందినప్పుడు ఆ దేవుని కళ నీ ముఖంలో గుర్తుపడాలి. ఎవరైనా నిన్ను చూస్తే అమ్మో దేవుని కళ, దేవుని శక్తి ఆవిడలో ఉంది, అతనిలో ఉంది, అతనిలో మరి పనిచేస్తున్న దేవుడి మహిమ, దేవుని శక్తి అంతా మాట్లాడుతుంది. మనతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మన ప్రతి విషయంలో మన ముఖంలో కనబడాలి. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచేవారుగా. అయితే ఇక్కడ యూదు లేని వారు ప్రభువుని ఏ విధంగా మరి గాయపెట్టారు? మాటలతో గాయపెట్టారు. ఏం చేశారండి? మాటలతో నిందలు, అవమానములు, అబద్ధములు, మరి పిచ్చివాడని, మరి దెయ్యాలు పట్టువాడని ఎన్నెన్నో మాటలు చురకత్తులు వేస్తారు. కనుక ఈ రోజుల్లో ఒక చిన్న మాట కూడా మనం పడలేము కదండి. ప్రభు కోసం పడాలి. ఎవరైనా అన్నా ప్రభు ఏమన్నారంటే ఒక చంపిస్తే ఇస్తారా? కొట్టమని వెళ్తారా? నువ్వు కొట్టావు కదా, నాకు చెప్పగా కొట్టని ఇస్తున్నారా? ఇవ్వగలుగుతామా? ఇవ్వగలిగే స్థితిలో మనం ఉండాలి. అప్పుడే ఆత్మసాక్షులు. ఎందుకంటే ప్రభువును రక్తంతో కొనుక్కున్నారు కనుక ఆ లక్షణాలు మనలో ఉండాలి, ఆ మాదిరిలో ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ఇంకా చూసినట్లయితే లోకస్తులతో కలిసి ఎవరు కూడా మనం పాడు చేసుకునేటట్టుగా ప్రయత్నం చేసుకోకూడదు. ప్రభు ఎంతో శిలువ శ్రమను అనుభవించి సంఘములను కట్టుచుండగా ఏం చేశారండి? ఎలాగా? ఆయన శిలువలో శ్రమపడి సంఘాన్ని కట్టారు. మరి నువ్వు కట్టుతున్నావా సంఘాన్ని? మరి చదవగొట్టేస్తున్నావా? సంఘాన్ని కట్టాలా చదవగొట్టాలా అండి? ఒక బాధపడినా ఆ బాధని రెట్టింపు స్వర్గత లేయకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా బాధపడ్డారనుకోండి, పోలండి దేవుడికి అప్పు చెప్పండి అని చెప్పాలి. కానీ ఆయన అలాగే అంటారు, ఆవిడ అలాగే అంటారని చెప్పి మళ్ళీ దాన్ని కీ ఇచ్చేసి వదిలేయకూడదు. కీ ఇచ్చేసి వదిలేస్తే ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ వస్తారా? రాదు. కనుక మనము ప్రేమ కలిగి మనం ఉండాలి. ఏముండాలండి? ప్రేమని, ప్రభు ప్రేమను మనము పరిచేవారుగా ఉండాలి. కనుక ప్రియ విశ్వాసులారా, ప్రభు ఎంతో ఆయన శ్రమపడి మరి మనకి సంఘముగా మరి మంచి కాపరిగా మనకి ఉన్నారు. కనుక నువ్వు మంచి గొర్రెగా ఉండాలి. ఏం చేయాలండి? తోడేలు వలె కాకుండా గొర్రె వలె ఉండాలి. మరి అలాగే మన కంటిలో ఉన్నటువంటి అలసి తీసుకోవాలా, దూరం తీసుకోవాలండి? ఏం తీసుకోవాలి? తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడే దైవ సన్నిధిలో నిలబడగలుగుతాం. నిలబడేటువంటి పౌరుషం ఉంటుంది మనలో. మనం ఎప్పుడైతే తప్పు చేయమో రొమ్ము పెంచుకుని ఇలాగా మాట్లాడతాం. తప్పు చేసేవారు కూడా చూపు ఎలాగుంటుంది? కాకిలాగా ఉంటుంది. ఏముంటుందండి? కాకి సూటిగా చూస్తుందా? ఏం చూస్తుంది? ఎక్కడ పీనుగులు ఉన్నాయా, ఎక్కడ ఏముందా, చెడుగును ఆశ్రయిస్తుంది. అలా కాకి వలే కాకుండా పావురం వలే ఉండాలి. పావురంలో ఏముండదు? చేతి కట్టు ఉండదు. నీలో చేదు ఉంటే తీసివేసుకో, సిలువ దగ్గరకు వచ్చావు కాబట్టి. పావురం వలె, తెల్లని పావురం వలె మారుద్దాం. ఎలా మార్చాలి? కాకిలాగా మార్చాలా అందరినీ? పావురంలా మార్చాలా? పావురం వలె మార్చాలి. కాబట్టి విశ్వాసులారా, మరి ప్రభు ఎంతో శ్రమపడి సిలువలోకి మరి అయినా మన కొరకు సిలువకు అప్పగించబడ్డారు. కనుక మనము మన సమస్తాన్ని కూడా ఎవరికి అప్పగించుకోవాలి?
ప్రభువుకి అప్పగించుకోవాల్సిన వారమన్నాం. కాబట్టి మరి యూదులు ఎలాగైతే నిందలు వేసి అవమానించారో మనం అవమానించే బిడ్డలుగా ఉండకుండా దేవుని మహిమపరిచేవారుగా గణపరచుడి దేవుడిని గణపరచుడి. బాప్తిస్మం గురించి పాట రాశారు కాబట్టి పాటకి ఆల్రెడీ సమయం అయిపోయింది కనుక అలాగా నిత్యము ఏం చేయాలి? ప్రభువుని గణపరిచేవారుగా ఉండాలి. యూదుల వలె నిందలు వేసేవారుగా మనం ఉండకూడదు. యూదుల వలె అవమానించేవారుగా నువ్వు నేను ఉండకూడదు. సైన్యము ఆయన రక్తంతో కట్టబడాలి. విడదీసేవారుగా ఉండకూడదు. ప్రేమను చూపించాలి. దైవ లక్షణాలు రోజు చెప్తున్నాం కదా. ఎంతమంది కంఠస్థం వచ్చిందండి? చెప్పాలి. మొక్కుబడికి చెప్తున్నామని అర్థమైపోతుంది. అప్పచెప్పకపోతే అప్పచెప్పించుకోవాలి ఈసారి కదా. మరి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, మరి చదివిన తర్వాత అప్పచెప్పించుకుంటామా వదిలేస్తామా? కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను. మరి అంటే జనవరి 1 మీకు కూడా నేను చెప్పాను. విశ్వాస ప్రమాణం ఏం చేయాలంటే కంఠస్థం రావాలి. ఒకవేళ రాకపోతే రికార్డింగ్ ఎవరికైనా చదవచ్చిన రికార్డింగ్ చేసిన ఎవరు నేనే పెడతాను. అది 10 సార్లు 100 సార్లు రోజుకి వినున్న 10 సార్లు వింటూ ఉండండి. ఈసారి పుస్తకం పట్టుకుని మేము ఎవరికి చెప్పకూడదు. ఇక్కడ నిలబడ్డ సేవకులతో సహా చదవమా చెయ్యాలి. ఎందుకంటే పట్టుకలాలి. పట్టుకలిగి ఉంటే దేవుడు అన్ని ఇస్తాడు. కనుక మరి దేవుడిని నిందించేవారుగా కాకుండా అవమానించేవారుగా కాకుండా యూదుల వలె కాకుండా మనము గొర్రెల వలె ఉంటూ దేవుని వెంబడించేవారుగా ఉండవలసిన వారమైనా అటు ధనిత, అటు భాగ్యము, అటు కృప సిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడైన దేవా, ఈ లోకమును నా తండ్రి అందులో ఉన్నటువంటి సమస్తమును నా తండ్రి నీ స్వాధీనంలో ఉంచున్నాం. నీకు అనేక బంధనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నాయన నా తండ్రి మేమెంత అయోగ్యులమైనప్పటికీ కూడా నీ కృప చేత తండ్రి మమ్మలను నా తండ్రి విడవగా పోషించుచున్న తండ్రి నీకు అనేక స్థుతులు స్తోత్రములు. నీ సిలువ రక్తము ద్వారా ప్రభా మమ్మల్ని విమోచించి కేవలము నీవు మహిమ కొరకు మమ్మల్ని వాడుకోవచ్చు. నా తండ్రి మమ్మల్ని ముందుకు కొనసాగించగలిగే భాగ్యము దాన్ని అనుగ్రహించండి. ఇంతవరకు ప్రభా ఆయన నన్ను మరుగుపరిచి నువ్వు మాట్లాడిన అమూల్యమైన మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించిన సహాయం చేస్తూ బయటకు పొందమని అడుగుతున్నాం తండ్రి. వందనాలు. విన్న ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క హృదయంలో నాటబడి సాతాను ఎత్తుకుపోకుండా నీవే ఫలింప చేయించున్నావని నమ్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా జీవాహారం నేనని చెప్పి దిగివచ్చి బోధించి వడ్డించినటువంటి వదలికర్త అయిన యేసు స్వామి పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరణాత సంఘకార్యం సమర్పించుకుందాం. దేవుని